Good evening, dear students. I have a, I'm very happy to inform to you to deliver this video related to Unit 4 Laws of Motion. Laws of Motion. Unit 4 First Year Physics. Just I briefly explain about this unit. In this video, I briefly explain introduction and law of inertia. Law of inertia. అంటే ఇక్కడ ఈ యూనిట్లో మనం లాస్ ఆఫ్ మోషన్ అనే యూనిట్లో మనం ఈ వీడియో వరకు వచ్చేసరికి ఇంట్రడక్షను మరియు ఒక టాపిక్ లా ఆఫ్ ఇనర్షియా అనే గురించి మనం చెప్పుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడక్షన్ అంటే ఈ ప్రీవియస్ టాపిక్స్లో ఇన్ ద ప్రీవియస్ టాపిక్స్ we are observed ప్రీవియస్ యూనిట్ 2లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ కానీ థర్డ్ మోషన్ ఇన్ ప్లేన్లో కానీ ఈ ఆల్ దిస్ కేసులో వీఆర్ జస్ట్ రిలేటెడ్ టు కైనమాటిక్స్, దట్ ఈజ్ అబ్జర్వ్ మోషన్ ఆఫ్ described in terms of displacement, velocity and acceleration. In the straight line format, in straight line motion, that is one dimensional. In plane, that is the two directional or two dimensional or three dimensional. అంటే టూ డైమెన్షనల్ సరికి రెండు కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ప్రతి వేరియబుల్కి కూడా, డిస్ప్లేస్మెంట్కి అయినా వెలాసిటీకి అయినా యాక్సిలరేషన్కి అయినా రెండు వేరియబుల్ కాంపోనెంట్స్ నిలబడతాయి, ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్. ఓకేనా, హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, ఇది ప్లేన్ మోషన్కి. అలాగే నౌ బట్ ఈ ఎన్ని కేసుల్లో కూడా జస్ట్ వీఆర్ డిస్క్రైబింగ్ అంటే what the relationship between displacement and how to change with respect to time in terms of velocity and also acceleration. ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి. వీటిలో మనం గమనించిన వాటిలో యూనిఫామ్ మోషన్ అంటే ఏం చెప్పుకుంటాం, జస్ట్ వాట్ ఎవర్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్. యూనిఫామ్ మోషన్ అంటే ఏంది, a body move with a constant velocity. A body move with a constant velocity. Constant velocity మీనింగ్ ఏంటి, జీరో యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఏమవుతుంది దానికి, జీరో. కాన్స్టెంట్ వెలాసిటీ ఏంటి, జీరో యాక్సిలరేషన్. మీకు ఆల్రెడీ తెలుసు యాక్సిలరేషన్ ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ బై టైం, డివి బై డిటి. కాన్స్టెంట్ వెలాసిటీ వి కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి యూనిఫామ్ మోషన్ అంటే ఏంది, కాన్స్టెంట్ వెలాసిటీ. సో అలాగే యాక్సిలరేషన్ జీరో కాకపోతే మీనింగ్ ఏంటి, ఇట్స్ నాట్ ఏ యూనిఫామ్, నాన్ యూనిఫామ్ మోషన్. వాట్ ఇస్ దట్, నాన్ యూనిఫామ్ అంటే విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఇక్కడ ఏంది, యూనిఫామ్ మోషన్ కింద కాన్స్టెంట్ వెలాసిటీ, జీరో యాక్సిలరేషన్. సపోజ్ యాక్సిలరేషన్ ఉందనుకున్నాం అంటే నాన్ జీరో వాల్యూ, నాన్ జీరో యాక్సిలరేషన్. మన ప్రీవియస్ యూనిట్స్ మోషన్ స్ట్రైట్ లైన్లో కానీ మోషన్ ఇన్ ఏ ప్లేన్లో కానీ మనం సమ్ నాన్ జీరో యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ చెప్పుకునేవాళ్ళం. యాక్సిలరేషన్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ బే చేసుకుని చెప్పేవాళ్ళం. ఓకేనా, బట్ జీరో యాక్సిలరేషన్ అంటేమో కాన్స్టెంట్ వెలాసిటీ, సమ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే ఇది నాన్ జీరో వెలాసిటీ అంటే నాన్ కాన్స్టెంట్గా వెలాసిటీ ఉంటుంది.
కాన్స్టెంట్కి వెలాసిటీ లేకపోతే ఏమవుతుంది, మోషన్ అనేది యూనిఫామ్ మోషన్ ఉండదు, నాన్ యూనిఫామ్ మోషన్. ఇవన్నీ ఏంది, జస్ట్ డిస్క్రైబ్ అంటే బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఎంత దూరం వెళ్ళింది, హౌ మచ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆల్సో హౌ మచ్ వెలాసిటీ అండ్ హౌ మచ్ యాక్సలరేషన్, ఇలా డిస్క్రైబ్ చేసాం. ఓకే, బాగానే ఉంది. ఇవన్నీ ఏంది, ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, బాడీ అనేది ఏదైనా కావచ్చు, మనం మనుషులం కావచ్చు, జంతువులు కావచ్చు, అలాగే ఏదన్నా బాడీ ఆబ్జెక్ట్స్, ఏదైనా బాటిల్ కావచ్చు, సమ్ బాటిల్, అలా బాటిల్ కావచ్చు, ఇక పెన్ కావచ్చు, లైక్ సింపుల్ బాల్ కావచ్చు, స్టోన్ రాయి కావచ్చు, ఇవన్నీ ఏంటి ఆబ్జెక్ట్స్, ఇవన్నిటిని కూడా మనం. బట్ హౌ టు కాజ్ ద, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విచ్ గవర్న్స్ ద మోషన్ ఆఫ్ బాడీస్, ఈ మోషన్ ఎలా కాజ్ అవుతుంది, ఇనీషియల్గా బాడీకి మోషన్ ఎలా వస్తుంది, విచ్ గవర్న్స్ ద మోషన్ ఆఫ్ బాడీస్. మీరు చూడండి, నేను టెక్స్ట్ బుక్లో రిఫర్ చేస్తే చెప్తాను, మీరు ఎందుకంటే టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి చదవడం అనేది ఇంపార్టెంట్, అందుకే చెప్తాను ఇక్కడ. వాట్ గవర్న్స్ ద మోషన్ ఆఫ్ బాడీస్. సో అసలు ఎలా బాడీకి మోషన్ అని మనం క్రియేట్ చేస్తాం, కాజ్ ఎలా ఎలా మూవ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇనిషియల్గా దానికి ఎలా మూమెంట్ ఇస్తాం. సపోజ్ దానికి ఆన్సర్ కావాలంటే ఏంటి, మనం ఏం చెప్పాం ఇప్పుడు దాకా ప్రీవియస్ చెప్పిన అన్నిటికి కూడా సింపుల్గా హౌ టు మూవ్, హౌ టు డిస్క్రైబ్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంది, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంది, యాక్సలరేషన్ ఎన్ని చెప్పాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంది, ఇప్పుడు విచ్ గవర్న్స్ ద మోషన్ ఆఫ్ బాడీస్ అంటే బాడీకి ఒక మూమెంట్ రావడానికి ఇనీషియల్గా ఇచ్చే కాజ్ ఏంటి. దానికి ఆన్సర్ని మనం గెస్ చేయాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ప్రాక్టికల్గా రియల్గా మనం చూసే ఎగ్జాంపుల్స్ చూద్దాం. మూవ్ ఏ ఫుట్బాల్ ఎట్ రెస్ట్. ఇనీషియల్గా మనం ఫుట్బాల్ గేమ్ ఆడతాం. ఫుట్బాల్ గేమ్ ఆడేప్పుడు, స్టార్టింగ్ గేమ్ ఆడేప్పుడు బాల్ని ఆడిపెట్టి ఫస్ట్ ప్లేయర్ ఏం చేస్తాడు, బాల్ని గాల్లో కొట్టాలి. ఇనీషియల్గా అతను ఏం చేయాలి, కాల్తో దాన్ని కొడతాడు. చూడండి, సమ్వన్ మస్ట్ కిక్ ఇట్, KICK, కిక్ ఇట్ అంటే దాన్ని పుష్ చేస్తాడు, కొడతాడు, కాల్తో తంతాడు దాన్ని. అంటే ఇనీషియల్గా దానికి ఏం చేయాలి, బాడీ ఫుట్బాల్ని ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, దాన్ని కాల్తో ఒక తందంత ఏమవుద్ది, లేచి గాల్లోకి ఎగిరిపడుద్ది, అంటే మూవ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా బాడీకి ఏం చేసాం, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం. సమ్ బాడీ అంటే సమ్ అదర్ పర్సన్ ఏం చేశాడు, దాన్ని కిక్ చేశాడు, కొట్టాడు, కొడితేనే అది బాడీ మూవ్ అవుతుంది. అర్థమవుతుందా. ఫుట్బాల్ని స్టార్టింగ్ ఏం చేయాలి, ఆడేటప్పుడు మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు ఏం చేస్తారు, దాన్ని స్టార్టింగ్ ఆడేటప్పుడు దాన్ని కాలుతో తన్నాలి, తంతేనే అది గాలి ఎగిరి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మూవ్ అయ్యే దాన్ని బట్టి మూవ్ అవుతుంది. ఇనీషియల్గా దానికి కిక్ ఇవ్వాలి కదా, అంటే అది మూవ్ అవ్వాలని స్టార్టింగ్ మూవ్ అవ్వాలి, రెస్ట్ నుంచి ఫస్ట్ ఇనీషియల్గా బాడీ పొజిషన్లో ఒక చోట పెట్టి దాన్ని కదిలించాలన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని కొట్టాల్సి వస్తుంది, ఫోర్స్ అప్లై చేయాలి మీద. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే వేరొకరు ఇవ్వాలి దాన్ని. అలాగే త్రో ఏ స్టోన్ అప్వర్డ్స్, రాయి పైకి ఇసిరేస్తున్నాం అంటే ఏం చేయాలి, పైకి మూవ్ అవుతుంది, మనం రాయి ఇసిరేసినప్పుడు పైకి పోతూ ఉంటుంది, కానీ పైకి మూవ్ ఇనిషియల్ దాన్ని పుష్ చేయాలిగా, ముందు పైకి అట్లాగా ఇసిరేయాలి, అవునా, దాన్ని పుష్ అప్వర్డ్ అంటాం. సమ్ ఇంకో అదర్ ఎగ్జాంపుల్, అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూసి చెప్తుంటే, మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇదేంది, వర్డ్స్ ఏంది, ఇలా ఉంటుంది, ఇవన్నీ చూడటం కోసమే నేను చూసి చెప్తున్నాను. అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాడు, ఏ బ్రీజ్ కాజెస్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ టు స్వింగ్. అంటే ఏంటంటే బ్రీజెస్ అంటే వీచే గాలి, ఓకేనా. చెట్లు కూడా చూడండి, అన్నం గాలి వీసినప్పుడు ఏమవుతుందండి, గాలి వచ్చినప్పుడు చెట్టు కొమ్మలు ఉంటాయి, అవి కూడా ఊగుతూ ఉంటాయి, చెట్లు ఆకులు ఊగుతూ ఉంటాయి,
ఓకేనా. స్వింగ్ అంటే ఊగుతుంటాయి. దానికి ఎలా అవుతుంది, ఇనిషియల్ గాలి లేనప్పుడు సైలెంట్గా అలా ఉంటుంది, కాసేపటికి ఆగిపోయి అలా ఉంటుంది. ఏదైనా దాన్ని తచ్చగానే అవి కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అవునా. దట్స్ అలాగే మనం పెద్ద పెద్ద గాలి దుమారం వస్తుంటుంది, స్ట్రాంగ్ వైండ్. అప్పుడు తుఫాను లాగా వచ్చినప్పుడు, పెద్ద వర్షం వచ్చినప్పుడు, గాలి స్ట్రాంగ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, పెద్ద పెద్ద గుడిసెలే లేచిపోతాయి, రేకులు, షెడ్లు, బిల్డింగ్స్ అన్నీ పడిపోతున్నాయి. సో స్ట్రాంగ్ వైండ్ కెన్ మూవ్ హెవీ ఆబ్జెక్ట్స్. హెవీ అంటే పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద ఉన్న రేకులు కానీ అట్లా లెగిసి వెళ్ళిపోతుంది. స్ట్రాంగ్ వైండ్ అంటే ఏంది, పెద్ద పెద్ద ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాటిని కూడా చేపేస్తుంది. అంటే ఎక్స్టర్నల్గా ఏమవుతుంది ఇక్కడ, సమ్ ఎనర్జీ అనేది అప్లై చేసి, ఫోర్స్ అప్లై చేసి దాన్ని మూవ్ చేస్తున్నాం. ఫుట్బాల్ని కిక్ చేయడం వలన కానీ, రాయి పైకి ఇస్త్రీ పుష్ చేయడం వల్ల కానీ, చెట్లు కొమ్మలు గాలికి ఊగడం వల్ల కానీ, పెద్ద పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కానీ ఎగిరి పట్టడం కానీ. అలాగే బోట్, మనం బోట్ని పుష్ చేయకుండా, రో చేయకుండా, అంటే ఇక మనం తెడ్డు పెట్టి రో చేస్తాం నీళ్ళలో. ఒక్కోసారి త్రో చేయకుండా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు ప్రవాహం మూవ్ అవుతున్నప్పుడు, ఆ ప్రవాహం అనుకూలంగా మనం బోట్ వెళ్తుంది అనుకో, ఆటోమేటిక్గా అదే బోట్ వెళ్తూ ఉంటుంది. మనం ఏం మూవ్ చేస్తాం అంటే ఏంది, కింద వాటర్ ఫ్లో ఏం చేస్తుంది, బోట్ని కూడా లాక్కొని పోతుంటుంది, అంటే పుష్ చేసుకుని వెళ్ళిపోద్ది. అంటే ఏంది, సమ్ బోట్ మనం ఇవ్వకుండా అనేది, బోట్ మూవ్స్ ఇన్ ఏ ఫ్లోయింగ్ రివర్ వితౌట్ ఎనీ రోయింగ్ ఇట్. మనం ఏం చేయకుండా ఫ్లో రివర్, ఆ వెనక కింద పుషింగ్ వాటర్ ఫ్లో అవటం వలన కూడా బోట్ అనేది మూవ్ అవుతుంది. ఇవన్నీ ఏంటి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి, ఇన్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి, ఫుట్బాల్లో కానీ, కిక్ చేయడంలో కానీ, స్టోన్ పుష్ చేయడంలో కానీ, చెట్టు కొమ్మలు గాలికి వేయడంలో కానీ, పెద్ద గాలి దుమారం వచ్చి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ లైక్ యాజ్ పెద్ద పెద్ద రేకుల షెడ్లు కానీ, పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఎగిరి పట్టడం కానీ, ఫ్లో అయ్యే వాటర్లో స్మూత్గా ఎటువంటి మనం అప్లై చేయకుండా బోట్ వెళ్ళిపోవడం కానీ, అన్నిట్లో కూడా ఏం చేస్తున్నాం, సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఇప్పుడు మనకి టెక్నికల్ వర్డ్స్లో వచ్చి మనం చూసుకోవాలి. సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఆఫ్ ఫోర్స్, ఓకేనా, ఈజ్ నీడెడ్ టు ప్రొవైడ్ ఫోర్స్ టు మూవ్ ఏ బాడీ ఫ్రమ్ రెస్ట్ నుండి. అంటే ఫుట్బాల్ ఇనిషియల్ పొజిషన్ నుంచి మూవ్ అవ్వాలన్నా కూడా ఫోర్స్ అప్లై చేయాలన్నమాట. స్టోన్ పైకి ఇసిరేయాలన్నా కూడా ఫోర్స్ అప్లై చేయాలి. అలాగే వీటిని ఎగ్జాంపుల్ అంటే సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అప్లై చేయాల్సింది. అంటే బాడీ మూవ్ అవుతున్నప్పుడు డిస్క్రైబ్ చేసే వెలాసిటీలు, యాక్సలరేషన్లు అన్నీ కామన్. కానీ ఇనిషియల్గా అది మూవ్ అవ్వాలంటే ఏం అప్లై చేయాలి, సమ్ ఎనర్జీని, సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీని అప్లై చేస్తున్నాం, విచ్ ప్రొవైడ్ ఫోర్స్ టు మూవ్ ఏ బాడీ. అలాగే మూవ్ అవుతున్న బాడీని కూడా మనం ఆపేస్తాం. మనం పరిగెత్తుకుంటూ వస్తున్నారు, మనం వాడిని ఆపాలి, ఫ్లోలో ఉన్న ఆపాలంటే వాడు ఆగాలన్నా, వాడు సమ్ ఎనర్జీ అప్లై చేస్తే ఆగుతాడు. లేదా మనమన్నా ఎదురుపెట్టి గట్టి బలంగా ఫోర్స్ ఆపితేనే ఆపుతాం. వెహికల్ ముందుకు వస్తుంది, దాన్ని ఆపాలి, బండి వస్తుంటుంది, ఎదురుగున్న ఆపాలని గట్టి మనం ఆపోజిట్లో ఫోర్స్ ఆపాలి, అంటే దాని వెలాసిటీని తగ్గించాలి. సో ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ నీడెడ్ టు రిటార్డ్ ఆ స్టాప్ మోషన్. మూవ్ అవుతున్న బాడీని ఆపడానికి కూడా ఏం కావాలి, సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ కావాలి. మూవ్ అవుతున్న బాడీని రెస్ట్ మోడ్ తీసుకురావాలన్నా ఎక్స్టర్నల్ ఎనర్జీ కావాలి. రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ మూవ్ అవ్వాలన్నా కూడా, మూమెంట్లో తేవాలన్నా కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్లో జస్ట్ డిస్క్రైబ్ చేసేవాళ్ళం, వెలాసిటీ అంటే ఏంది, యాక్సలరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డిస్క్రైబ్ చేసాం. కానీ ఇక్కడ ఏంది, ఒక బాడీని అసలు మూమెంట్లో వస్తుంది, దానికి ఎలా స్టార్ట్ అవుతుంది అనే పర్పస్లోంచి దీన్ని వచ్చిందనమాట. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫుట్బాల్ అంటే ఎలా స్టోన్ ఇనిషియల్గా చెట్టు కొమ్మలు ఊగేదానికి, ఆ తర్వాత పెద్ద గాలి వచ్చేసినప్పుడు హెవీ ఆబ్జెక్ట్స్ ఎలా ఎగుస్తాయి, బోట్ ప్రవాహంలో వెళ్తుంది, నీళ్ళ ప్రవాహంలో ఫ్లోలో వెళ్తున్న బోట్ ఎలా వెళ్తుంది, వీటన్నిటికీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అంటే ఎక్స్టర్నల్ ఒక ఎనర్జీ అంటే వారి. అలాగే మూవ్ అవుతున్న బాడీని స్టాప్ చేయాలన్నా కూడా ఏం కావాలి,
టు రిటార్డ్ ఆర్ స్టాప్ మోషన్ ఆప్షన్ కూడా చేయాలి, ఎక్స్టర్నల్ ఫోర్సే కావాలి కొంత. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ a force, so in short, a force is required to put a stationary body in motion. Stationary అనేది రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లో పెట్టాలి, లేదా ఆర్ స్టాప్ ఏ మూవింగ్ బాడీ, మూవ్ అవుతున్న బాడీని స్టాప్ చేయాలి. అంటే అంత ఓవరాల్గా ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తాం టు పుట్ ఏ స్టేషనరీ బాడీ ఇన్ మోషన్. రెస్ట్లో ఉన్న బాడీని మోషన్లో చేయాలన్నా, అలా మూవ్ అవుతున్న బాడీని ఆఫ్ చేయాలన్నా ఏం కావాలండి, ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్. ఆ ఫోర్స్ ఎలా వస్తుంది, సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? బట్ ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేవి సమ్ టైమ్స్ ఇన్ కాంటాక్ట్లో ఉండొచ్చు ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, అంటే వాటితో కాంటాక్ట్ ఉండొచ్చు, కాంటాక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్లో మనం ఫుట్బాల్ని కాలుతో కొడతాం, అంటే లెగ్తో కొడతాం, అంటే ఇన్ కాంటాక్ట్ విత్ లెగ్. అలాగే గాలి, వైండ్, అలాగే మనం స్ట్రీమ్, ఓకేనా, ఆవిరి యంత్రాలు అంటారు వీటిని. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సింపుల్గా మీరు కుక్కర్ ప్రెజర్ చూస్తుంటారు, ప్రెజర్ కుక్కర్స్, లేదా మామూలుగా పాత్రలు జస్ట్ నార్మల్ గిన్నెలు పెట్టి వాటిలో అన్నం వేసేసి దానిలో వాటర్ పోసి కింద మంట పెడుతున్నప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టి అనుకోండి, ఉడికిన లోపల అన్నం రైస్ వాటర్ ఉడుకుతా బాయిల్ అవుతా ఉన్నప్పుడు కాసేపటికి మూత ఏమవుతుందండి, పైకి ఎగురుతుంది, గమనించుంటారు లేదు, పైకి మూవ్ అవుతుంది కాసేపటి ప్లేట్. ఎందుకని, కింద లోపల ఉడుకుతున్నప్పుడు స్టీమ్ అనేది ఉత్పత్తి అయ్యి స్టీమ్ ఏం చేస్తుంది, ఆ ప్లేట్ని టచ్ చేసి పైకి ఫోర్స్గా అప్లై చేసి తన్నేస్తుంది. సో లైక్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఫోర్స్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఏ టైప్లో ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఏంటి, మన హ్యాండ్తో మన హ్యాండ్ కానీ లెగ్ కానీ మనం పెట్టి పుష్ చేసి పెంచడం, అలాగే గాలి, అలాగే స్టీమ్ ఆవిర్లు, ఇవన్నీ కూడా ఇన్ కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్ ఇనిషియల్గా అప్లై చేసే ఫోర్స్ కోసం. సమ్ టైమ్స్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్స్ లైస్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఎర్త్కి సంబంధించిన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అలాగే మ్యాగ్నెట్స్, ఓకే, అయస్కాంతాలు ఉంటాయి, అవి కూడా ఏం చేస్తాయండి, కాంటాక్ట్ లేకుండానే జనరల్గా ఎక్కడో ఉన్న బాడీని కూడా ఐరన్ ఉందనుకుంది దాన్ని లాగేస్తుంటుంది. అలాగే సమ్ టైమ్స్ ఇంకో మ్యాగ్నెట్ పెట్టుకుని ఇంకో ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది, నెడతా ఉంటుంది. అంటే ఇది వితౌట్ కాంటాక్ట్ అప్లై చేస్తుందా, దట్స్ సమ్ టైమ్స్ సమ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ లైస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, ఫ్రీ ఫాలింగ్ బాడీ టైప్లో. ఏ బాడీ అయినా ఎర్త్ మీదకి ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్ లాగేసుకుంటుంది అనమాట, అంతే. ఓకేనా? బట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఏముంటుంది దాంతో, ఓకే, సమ్ డిస్టెన్స్ గ్యాప్ ఉంటుంది అని లాగేస్తుంది. అలాగే మ్యాగ్నెట్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ఇంతవరకు మనం చెప్పిన వాటిలో ఏం చెప్పామండి, బేస్ పాయింట్ ఏంది, ఒక బాడీని రెస్ట్లో ఉన్న బాడీని ఏం చేయాలి, దాన్ని మూమెంట్ చేయాలంటే ఆటోమేటిక్గా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ఏజెన్సీస్ లైక్ హ్యాండ్స్ కానీ, వైండ్ కానీ, స్ట్రీమ్ కానీ, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, మ్యాగ్నెట్ ఫోర్స్ కావచ్చు. ఇవన్నీ కొన్ని కాంటాక్ట్లో ఉంటాయి, కొన్ని కాంటాక్ట్ లేకుండానే మూమెంట్ని కాజ్ చేస్తాయి. కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏం చెప్పాము, రెస్ట్లో ఉన్న బాడీని మూవ్ చేయడానికి ఫోర్స్ అప్లై చేయాలి, అలాగే మూవ్ అవుతున్న బాడీని స్టాప్ చేయడానికి ఫోర్స్ని అప్లై చేయాలి. అట్లా రెండు రకాల ఫోర్స్ని చేయాలి. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ బాడీ ఇన్ యూనిఫామ్ మోషన్. అంటే బాడీ యూనిఫామ్ మోషన్లో ఉంది, కంటిన్యూగా కాన్స్టెంట్ వెలాసిటీలో ఉంది, అటువంటి బాడీకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలన్నా, అంటే బాడీ ఎలా కంటిన్యూగా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వాలంటే బాడీకి ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఫోర్స్ కంటిన్యూగా అప్లై చేయాలన్నా అని క్వశ్చన్ ఇక్కడ. ఇది ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్, మన నెక్స్ట్ టాపిక్ లా ఆఫ్ ఇనర్షియా అనే టాపిక్ ఇదే ఇంపార్టెంట్. ఓకేనా? యాక్చువల్గా ఈ
లా ఆఫ్ ఇనర్షియా అనే దాంట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మీకు దీనికి వెళ్ళే ముందు ఒక బ్రీఫ్గా ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. అదేంటంటే ఇక్కడ 2 సైంటిస్టులు ఉన్నారండి, 2 శాస్త్రవేత్తలు ఉన్నారు. ఒకరు అరిస్టాటిల్, ఫేమస్ పేరు అతనిది. వీళ్ళు సైంటిస్టుల కన్నా కూడా తత్వవేత్తలు అంటారు వీళ్ళని. ఫస్ట్లో ఉండేవాళ్ళని వాళ్ళే అనలైజ్ చేసేవాళ్ళని. అరిస్టాటిల్ ఫస్ట్ ఉండేవాడు. ఆ తర్వాత గెలీలియో అని ఒక అతను వచ్చాడు. ఈ గెలీలియో కంటే ముందు కూడా అరిస్టాటిల్ అనే అతను ప్రతిపాదించాడు లాస్ ఆఫ్ మోషన్స్ని. ఓకేనా, అతను చెప్పిన మోషన్ లాస్ అనేవి రాంగ్ అనమాట. అంటే కరెక్ట్ కాన్సెప్ట్గా ఇచ్చేవి కావు, చెప్పినవి కాదని చెప్పింది ఎవరంటే గెలీలియో చెప్పాడు. బట్ గెలీలియో చెప్పిన దాన్ని ఆ టైంలో అరిస్టాటిల్ చెప్పిన దాన్ని అప్పుడు ఆ టైంలో ఉన్న జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసి అతను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ గెలీలియో చెప్పిన తర్వాత గెలీలియో చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అప్పటికే బలంగా అది నాటుకుపోయింది. మనం కూడా ఉంటాయి, ముందు వచ్చిన వార్తలను నమ్ముతాం, తర్వాత వచ్చే వార్తలను నమ్మాలంటే మనకు టైం పట్టిద్ది, నిజమే కాదని చెప్పడం కాదు. అప్పటిదాకా ముందు చెప్పిన వాళ్ళనే ఇతను చెప్పింది కరెక్ట్ అనుకుంటాం. అలాగే అరిస్టాటిల్ చెప్పింది కరెక్ట్ అని ఇతను చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అందువల్ల గెలీలియో మనకి పాపులర్ కాలేడు. కానీ గెలీలియో ఇచ్చిన కాన్సెప్ట్ని తర్వాత యాక్సెప్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఒక ఫేమస్ వ్యక్తి న్యూటన్, అతను ఫేమస్ 3 లాస్ని డెవలప్ చేశాడు. కానీ దానికి ఇచ్చిన సపోర్ట్ ఎవరు? గెలీలియో డెవలప్ చేసిన దాన్ని, ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని ఓకేనా సమర్థవంతంగా డెవలప్ చేసుకొని దాన్ని చేయించలేకపోయాడు. ఎందుకని అప్పుడు జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ తర్వాత ఒక చేసిన వాళ్ళు ఈ న్యూటన్ అతను ఏం చేస్తాడు, ఈ గెలీలియో చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది కరెక్టే అని చెప్పేసి దాన్ని ఆ లా ఆఫ్ ఇనర్షియా అనే దాన్ని తన యొక్క న్యూటన్స్ ఫస్ట్ లాగా తీసుకున్నాడు. న్యూటన్స్ ఫస్ట్ లాగా తీసుకున్నాం అనమాట. ఓకే, బస్. సో నా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ ఎ బాడీ ఇన్ యూనిఫామ్ మోషన్. దీనికి ఎస్ అంటాడు ఎవరు? అరిస్టాటిల్ ఏమన్నాడు? అరిస్టాటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాల్సిందే, యూనిఫామ్ మోషన్లో కాన్స్టెంట్ వెలాసిటీలో బాడీ మూవ్ అవుతా ఉండాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తూ ఉండాల్సిందే అని చెప్పాడు. దాన్ని గెలీలియో ఏం చెప్పాడు? ఇస్ ద రాంగ్ కాన్సెప్ట్ అని చెప్పాడు. అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దాన్ని న్యూటన్ ఇది నిజమే గెలీలియో చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాన్ని వెరిఫై చేసి చెప్పాడు. ఎందుకు గెలీలియో ఏం చెప్పాడు చూద్దాం. ఓకేనా, గెలీలియో ఏం చెప్పాడు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మూవ్ అవుతున్న బాడీకి అవసరం లేదు. ఒక బాడీ మూవ్ అవుతుందంటే దాని మీద అప్లై చేసే ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ 0 అని చెప్పాడు. రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 అని చెప్పాడు. ఎవరు? గెలీలియో. రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు. కానీ ఎలా, హౌ అంటే మూవ్ అవుతున్న బాడీకి ఏమవుతుందని చెప్పేసి అతను చేసిన ప్రాక్టికల్ అప్రోచెస్ అనేవి ఈ లా ఆఫ్ ఇనర్షియాలో చూద్దాం. లా ఆఫ్ ఇనర్షియాలో గెలీలియో చేసిన అప్రోచెస్ ఏంటంటే ఒక వాలుగా ఉంది, ఇంక్లైన్ ప్లేన్ అంటాం. అంటే ఏంది, మనం వాలీబాల్ అంటాం. మనం గ్రౌండ్లో మనం ఆడుతుంటాం. ఓకేనా, ఇట్లా బల్ల నుంచి పెట్టుకొని ఇట్లాగా ఉండే వాటి మీద జారుతూ ఉంటాం బాడీలు. ఓకేనా, బాల్గా మనం జారుతూ ఉంటాం. మనం గ్రౌండ్స్లో ఉంటాయి, స్కూల్ గ్రౌండ్స్లో వీటిలో అట్లాగే కొన్నిసార్లు ఇటు పైకి ఎక్కుతుంటాం. ఓకేనా, ఇంక్లైన్ ప్లేన్ అంటే వీటిని అంటాం ఇంక్లైన్ ప్లేన్. ఇలాగేంటిది హార్జాంటల్, ఒకే లెవెల్లో హార్జాంటల్ ప్లేన్ అంటాం. ఓకే, ఆబ్జెక్ట్స్ మూవింగ్ డౌన్ అండ్ ఇంక్లైన్ ప్లేన్, ఇలా మూవ్ అవుతున్న ప్లేన్కి ఇంక్లైన్ ప్లేన్ ఏంది, అది దానికి ఆ బాడీకి ఏమిటి యాక్సలరేషన్ ఉంటుంది. అంటే ఏంది, సమ్ యాక్సలరేషన్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. అలాగే ఇంక్లైన్ ప్లేన్ మీదకి బాడీ మూవ్ అప్ చేస్తున్నాం అనుకోండి, కానీ కొంత దూరం పోయేసరికి వెలాసిటీ 0 అయిపోద్ది. ఎందుకని పైకి మూవ్ అయిపోయింది, యాక్సలరేషన్ తగ్గిపోద్ది. కాబట్టి
బాడీ ఏముంది రీచెస్ టు మనం పైకి మూవ్ చేస్తున్నప్పుడు వెలాసిటీ మూవ్ అవుతుంది, పైకి పోయి కొంది వెలాసిటీ జీరో లెవెల్ రెస్ట్ మూలకి ఉంది. అందుకని రిటార్డ్ మూవింగ్ అప్ రిటార్డ్ అంటే బాడీ పైకి మూవ్ అవుతుంది, కొంత దూరం పోతుంది, జీరో అయిపోద్ది. అలాగే మూడోది ఏం చెప్పాడండి, మోషన్ హారిజాంటల్ ప్లేన్. వీటిని ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని చేశాడు అతను. ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని చేశాడు. ఏం కంక్లూడ్ చేశాడు గెలీలియో? an ఆబ్జెక్ట్ మూవింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్. ఇతను చెప్పిన ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ మూవ్ అవుతుంది? ఆ సాలిడ్లో మూవ్ అవుతుందా, వాటర్లో మూవ్ అవుతుంది, ఎక్కడైనా ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్లో మూవ్ అవని, ఎక్కడే మూవ్ అని. ఆ సాలిడ్ అనే వాటికి అంటే మనం ఏదైనా మనం బాడీని మనం మూవ్ అవుతున్నప్పుడు భూమికి అతుక్కుంటే మనం సాలిడ్ నేల మీద అతుక్కుంటే మన కాళ్ళు అతుక్కుంటే మూవ్ అవుతాయి. అలాగే బాడీ అతుక్కుంటుంది. ఆ అతుక్కోవడాన్ని నిరోధం ఉంటుంది, దాన్ని ఏమంటాం ఫ్రిక్షన్ అంటారు. దాన్ని ఏమంటాం ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ అనే దాన్ని కంటే మించి మనం ఫోర్స్ అప్లై చేస్తేనే మనం మూవ్ అవుతాం. మన బాడీ కాళ్ళు కూడా కదలాలంటే మన కాళ్ళు నేల కత్తుకున్నప్పుడు కాళ్ళు ఇట్లా లేపాలి అన్నప్పుడు ఏం చేయాలి? సమ్ ఫోర్స్ అప్లై చేసి లేపాలి, లేదంటే లేపలేం. అందుకే పెద్దోళ్ళు చూడండి, పిల్లలు బాగా హుషారుగా లేచి కాళ్ళు లేపగలుగుతారు. పెద్దోళ్ళు వయసు పెరిగేకుంది మోకాళ్ళ నొప్పుల వల్ల ఏమవుతుందండి, అంత బలం అప్లై చేయాలంటే వాళ్ళకి కాళ్ళ నొప్పుల వల్ల బలం అప్లై చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే నువ్వు పెద్దోడవు, చిన్నోడవు, పిల్లోడవు, ఎవరైనా కావు, సేమ్ ఫోర్స్ అప్లై చేస్తేనే బాడీ మూవ్ అవుతుంది. నువ్వు స్వయంగా మూవ్ చేయాలంటే ఏం చేయాలి? అంతే ఫోర్స్ అప్లై చేయాలి. చిన్నపిల్లలు, వయసు ఉన్న వ్యక్తులు చకచకా అప్లై చేస్తారు. ఓకేనా? వయసు పెరిగిన పెద్దోళ్ళు 50 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసు వాళ్ళు ఏంటండి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉండటం వల్ల ఏంటంటే అంత ఫోర్స్ సేమ్ అనేది మనం ఎంత అప్లై చేస్తామో పిల్లలు అంతే ఫోర్స్ వాళ్ళు అప్లై చేయాలి. అప్పుడే బాడీ మూవ్ అవుతుంది, మన లెగ్ కదులుతుంది. కానీ ఏమవుతుంది, కాళ్ళ నొప్పుల వల్ల అంత ఫోర్స్ బాడీ నుంచి మనం అప్లై చేయలేకపోవడం వల్ల మన బాడీ కదలేదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందండి, ఎవరో సపోర్ట్ ఇచ్చి అతన్ని నెట్టాల, కనుకొని నెట్టాల. అవునా? అది. సో అది దాన్ని ఏమంటున్నాం, ఆ బాడీ సాలిడ్ కానీ అంటే ఈ ఘన పదార్థాలు కానీ అన్నీ ఏంటండి ఆ ఫ్రిక్షన్ అంటారు, నిరోధిస్తూ ఉంటాయి మనల్ని. మన కాళ్ళు కానీ మన బాడీ ఏదైనా ప్రతి దానికి కూడా అదేగా ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్, పట్టుకునే ఫోర్స్ ఉంటుంది. దానికి మించిన ఫోర్స్ దాని మీద బాడీ మీద అప్లై చేస్తేనే బాడీ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. ఆ బాడీ ఆ సాలిడ్కి కానీ వాటర్కి కానీ టచ్ చేసినప్పుడు ఎంతైతే ఫోర్స్ దాన్ని టచ్ చేస్తుందో అది మూవ్ అవ్వాలంటే దానికి మించిన ఫోర్స్ అప్లై చేస్తేనే అవుతుంది. అప్పుడే ఫ్రిక్షన్ కంటే ఎక్కువ. కానీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, కంక్లూడ్ చేస్తుంటే ఒక ఫ్రిక్షన్ లెస్, సపోజ్ ఫ్రిక్షన్ లెస్ లేదండి. ఫ్రిక్షన్ లెస్ అంటే ఏంది? ఫ్రిక్షన్ లేదు ఆ ప్లేన్కి, ఆ సర్ఫేస్కి ఫ్రిక్షన్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ హార్జాంటల్ ప్లేన్ అంటే ఫ్లాట్గా ఉండే ప్లేన్ మీద ఏమవుతుంది, యాక్సలరేషన్ ఉండదు, రిటార్డేషన్ ఉండదు. అంటే ఏంది, నెగిటివ్ యాక్సలరేషన్ లేదు, పాజిటివ్ యాక్సలరేషన్ లేదు. ఓకేనా? అంటే ఏంది, జీరో యాక్సలరేషన్. జీరో యాక్సలరేషన్ అంటే ఏంది, కాన్స్టెంట్ వెలాసిటీ, అలా మూవ్ అవుతానే ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఫ్రిక్షన్ లేపదు. అటువంటి బాడీకి మనం ఫోర్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థం ఉందా? అలా కాకుండా ఇంకా ఏం చెప్పాడు అంటే, గెలీలియో చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కంక్లూజన్స్. ఇంకేం చెప్పాడు, అలా ఫ్రిక్షన్ లెస్ అంటే ఏంది, ఫ్రిక్షన్ లేని సర్ఫేస్లు తీసుకున్నాడు. ఇది చూడండి, ఇదేంది, ఇటువైపు నుంచి ఒక ప్లేను, ఇది ఒక సర్ఫేస్, ఒక తొట్టి లాంటిది. ఇటు పక్క నుంచి ఒక యాంగిల్, ఒక ఎత్తులో నుంచి ఎత్తులో ఒక తొట్టి టైపు, టబ్బు టైప్ అంటాం. ఓకేనా? ఇక్కడ బాల్ వదిలేమనుకోండి, ఇక్కడ నుంచి బాల్ వదిలేస్తే ఆ బాల్ ఏమవుతుంది, మూవ్ అయ్యి స్పీడ్గా వచ్చేసి మళ్ళీ మూవ్ అయ్యి మళ్ళీ ఇదే సేమ్ ఇది ఎంత హైట్ ఉంది అంతే హైట్లో వెళ్తామట. అట్లా బాల్ మూవ్ అవుతూ ఉంటుంది, అదే హైట్లో వచ్చింది. ఎప్పుడు సేమ్ హైట్ ఎప్పుడు వచ్చింది, ఫ్రిక్షన్ లేకపోతేనే ఇది ఎంత హైట్లోంచి వచ్చిందో అంతే హైట్లోకి వెళ్ద్ది. ఓకేనా? సపోజ్ ఒకవైపు ఏమో ఎక్కువ యాంగిల్ తీసుకున్నాం, ఇంకోవైపు వచ్చేసరికి ఏమో సర్ఫేస్ హార్జాంటల్ వచ్చేసి, తర్వాత ఇంకోవైపు సరికి తక్కువ హైట్ తీసుకున్నాం, అంటే దీనికంటే మించిన హైట్ తక్కువ ఇచ్చినాం. అంత మాత్రం ఏమవుతుంది, ఇది కూడా ఇక్కడ ఎంత హైట్లో అయితే రిలీజ్ చేసామో అదే హైట్లో వెళ్ళాలి. కానీ ఇక హైట్ తగ్గినప్పుడు ఏముంది, ఇంకొంచెం దూరం పెరిగిద్ది అంతే, సేమ్ దూరం డిస్టెన్స్ పెరిగిద్ది. ఓకేనా? సిమిలర్లీ సపోజ్
మళ్ళీ ఒక ఇంక్లైన్ ప్లేన్లో వదిలేసి హారిజాంటల్ మోడ్లోకి అలా వెళ్ళిపోయింది. ఈ ఫ్రిక్షన్ లెస్ అనుకుందాం అంటే ఏంది, ఫ్రిక్షన్ లేదు. ఒకసారి రిలీజ్ చేసిన బాడీ ఏమవుతుందండి, అలా కంటిన్యూగా వెళ్ళిపోతానే ఉంటుంది అనమాట. ఫ్రిక్షన్ లెస్, ఫ్రిక్షన్ లేకపోతే అదేంది, ఈ కేసులు ఎప్పుడు పాసిబుల్ అవుతాయి, ఐడియల్ కేసెస్ అంటే సాధ్యం కాని కేసులు ఇవి. ప్రాక్టికల్గా ఈ కేసులకి ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, బాడీలు సమ్ అపోజింగ్ ఫోర్స్ ఫ్రిక్షన్ అనేది ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంటుంది. ఇవన్నీ అతను ఫ్రిక్షన్ లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్పాడు అనమాట. అది క్లియర్? ఓకే. సో ఇయర్ అంటే అర్థమైంది, బాడీ అనేది ఏదో రెస్ట్లో ఉన్నా అంటే ఏమవుతుంది, ball does come to stop after moving a finite distance on the horizontal plane because of opposing force of friction. హారిజాంటల్ మామూలు ఫ్రిక్షన్ లేకపోతే కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి బాడీ రిలీజ్ అయింది కాన్స్టెంట్ వెలాసిటీ, కానీ ఏముంది కొంత డిస్టెన్స్ వెళ్ళినాక బాడీ ఆగిపోతుంది, స్టాప్ అవుతుంది. ఎందుకని, దాన్ని ఆపే ఫ్రిక్షన్ అనేది అపోజ్ సర్ఫేస్ దాన్ని అపోజ్ చేస్తుంది కాబట్టి. ఓకే, గెలీవ్ ఏం చెప్పాడు ఇప్పుడు, ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ లీనియర్ మోషన్. బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నా అంటే ఏంది, కదలకుండా అట్నే ఉన్నా, లేదా కంటిన్యూగా యూనిఫామ్ మోషన్లో ఉన్నా, అటువంటి రెండింటి కేసులు కూడా దాని మీద అప్లై చేసే ఫోర్స్ ఎంత ఉంటుంది, జీరో ఫోర్స్. నో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, no net force acting on the body. So to maintain a body in uniform motion, we need to apply an external force to cancel. మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమవుతుందండి, టు క్యాన్సిల్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే యూనిఫామ్ మోషన్లో బాడీ ఉంటుందంటే మీనింగ్ ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి మనం అప్లై చేసిన ఫోర్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి జీరో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా, దిస్ ఈస్ ద సో నో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఆర్ ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఏం చెప్పచ్చు, ఇఫ్ ద నెట్ external force is zero, net external force is zero, a body is at rest continues to remain at rest, and a body is in motion continues to move with a uniform velocity. అంటే ఏంటండి, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో అవుతుందండి. మనం అప్లై ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ కలిపి రెండు జీరో అయిపోతే దాని మీనింగ్ ఏంటి, ఏ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్, కంటిన్యూస్గా రెస్ట్లో ఉంటుంది. ఒకవేళ బాడీ ఆల్రెడీ మోషన్లో అంటే కంటిన్యూగా మోషన్లోనే ఉంటుంది విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇది స్టేట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ ఇనర్షియా. ఇఫ్ ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ జీరో, ఏ బాడీ ఎట్ రెస్ట్ కంటిన్యూస్ టు రిమైన్ ఎట్ రెస్ట్, అండ్ ఏ బాడీ ఇన్ మోషన్ కంటిన్యూస్ టు మూవ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ. ఈ ఇనర్షియా అంటే ఏంటంటే రెసిస్టెన్స్ టు చేంజ్, resistance to change. Okay, this is about introduction and law of inertia. Okay, in next video we will discuss about Newton's law of motions. Okay, వీడియో నచ్చిన చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు పెడితే ఆ డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం. Thank you.